పూరా లోకల్. ఖాళీ జాగాలన్నీ కొలిపియాలి సార్. ఖాళీ జాగాలన్నీ కొలిపిస్తే ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు వాటిని అన్ని కొలిపిస్తే ఎవరు ఎంత ల్యాండ్ కబ్జా చేశారు, ఎవరి ప్లేస్ లో ఎంత ప్రభుత్వ భూమి ఉంది, లేఅవుట్ రోడ్లు ఏ జాగాలకి వెళ్తాయి, నీళ్లు ఎటు ఫ్లో ఉంటాయి, ఎటు పోవాలి. ఇప్పుడు ఈ చిన్న సమస్యకు దీనికి ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి ప్రియ. కాబట్టి ఇప్పుడు నేను చేసేది అదే ప్రియ. మొత్తం ఎక్కడెక్కడ ప్రభుత్వ జాగాలనే మొత్తం ఇలా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ సమస్య రాకముందే అందరూ ముందుకు రావాలి, వాళ్ళు ముందుకు వచ్చి సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నాను. దాంతోపాటు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి కొడుకు చాలా సందర్భాల్లో మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, పొట్టు నీళ్ళు వచ్చినాయి అన్నాడు. ఏడవడితే గ్రామీణ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో నీళ్ళు వచ్చినాయి. బీజేపీలో కళ్ళు కనబడతలేవట. కేసీఆర్ కొడుకు కళ్ళు దొబ్బినాయి. ఇవాళ ఇది కార్పొరేషన్ ఎన్నో డివిజన్ ఇది 21 డివిజన్ బాలాజీ నగర్. నల్ల కనెక్షన్స్ ఉన్నాయి మరి పాకిస్తాన్ ఉందా, బంగ్లాదేశ్ ఉందా? ఏడున్నది మిషన్ భగీరథ నీళ్ళు ఏమైనాయి? ఇది కార్పొరేషనే. దీని పేరు బాలాజీ నగర్. చెవులుంటాయి ఇను, నీ కళ్ళుంటే నువ్వు మీ అయ్యా ఇద్దరు వచ్చి చూడు. రీడా నీ మిషన్ భగీరథ నీళ్ళు ఏమైనా చూడు. పైపుల కాంట్రాక్టర్ మీరేనే, అన్ని కాంట్రాక్టర్ తవ్వుడు కూడా మీరేనే, పొట్టుపొట్టు పైసలు చంపుడేనే. పైపుల కాంట్రాక్ట్ల గురించి ఆలోచించదు తప్ప నిజంగా మిషన్ భగీరథ నీళ్లు ప్రజలకు వస్తున్నాయని చూసేటువంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు మీరు. మరి మిషన్ భగీరథ ఏమేమి చేయాలి ఇక్కడ? ఇలా నేను గతంలో కార్పొరేట్ ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చిన. అప్పుడు డి శంకర్ మేయర్ గారు ఉండే. వారు సహకరించారు కాబట్టి, వారు మంచి ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళ సపరేట్ పైప్ లైన్ నుంచి నల్ల కనెక్షన్లు, పబ్లిక్ ట్యాప్ కనెక్షన్స్ పెట్టినాం. ఇప్పుడు ఆ పబ్లిక్ ట్యాప్ కనెక్షన్స్ కూడా అవి కూడా నీళ్ళు వస్తలేవు. మరి నీళ్ళు ఏం నీళ్ళు తాగాలి వీళ్ళు? కొన్ని బోర్ నీళ్ళు తాగుదామంటేనో ఆ మూర్ఖు నీళ్ళు రావట్టే. తాగుదామంటే మున్సిపల్ కార్పొరేషన్ నీళ్ళు ఇస్తలేరా? పేరుకు మాత్రం వాళ్ళు మున్సిపాలిటీలో ఉన్నారు, కార్పొరేషన్లో ఉన్నారు. పన్నులు మాత్రం కార్పొరేషన్ పన్నులే. కానీ గ్రామ పంచాయతీ కింద ఘోరమైన పరిస్థితి. కాబట్టి దీని మీద అధికారులు స్పందించాల్సిన అవసరం. తప్పకుండా నేను కూడా దీన్ని వెంటబడతా. తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించే వారు కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రజలు తెలివి లేనోళ్లు అని కేసీఆర్ కొడుకు అన్నది వాస్తవం, చెప్పింది వాస్తవం, మాట్లాడింది వాస్తవం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, మనకు తెలివి ఉందా, మనకు తెలివి లేదా? తెలివి ఉంటే బీఆర్ఎస్ కోటేయకూడదు, తెలివి లేని అందరూ కూడా బీఆర్ఎస్ కోటేయండి. సిగ్గుండాలే, కొంచెం అకలు ఉండాలి. నువ్వు, నీ అయ్యా, నీ కుటుంబం పొట్టు సంపాదించుకున్నారు. ప్రజల రక్తం దాగిరు, మీరు పేదోళ్ళ రక్తం దాగిరు. ఇవాళ లక్షల కోట్లు సంపాదించారు. దొంగదందాలు, లంగదందాలు, లఫంగ దందాలు అన్ని కుటుంబం చేసింది. ఇవాళ నీ అయ్య ముఖ్యమంత్రి ఎవరోట్ల వల్ల అయ్యిండు? నీ అయ్య ముఖ్యమంత్రి తెలంగాణలో ఓట్లేస్తేనే నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణలో ఓట్లేస్తేనే నువ్వు అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు ఇవాళ తెలంగాణకు వచ్చి మంత్రిపైన తెలంగాణలో ఓట్లేస్తేనే నీ చెల్లె ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది. తెలంగాణలో దోసుకుంటేనే పోయి ఇక్కడ దోసుకొని ఎక్స్పర్ట్ అయి మీ కుటుంబం బయట రాష్ట్రంలో దందా చేశారు. ఇవాళ మీరు ఇచ్చిన బిల్లు తెలంగాణ వాళ్ళకు నీకు అధికారం అప్పచెప్పి కొట్లాడి 1400 మంది బలిదానమై కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇలా తెలంగాణ ప్రజలకు మీకు ముఖ్యమంత్రి మంత్రి పదవులు ఇస్తే ఇలా కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన బిరుదేంది? ఏమన్నాడే? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం ఇచ్చిన బిరుదు ఏంది అంటే తెలంగాణ వాళ్ళు తెలివి లేనోళ్ళు. ఇలా దాన్ని కేసీఆర్ కుటుంబం యాసతోని, భాషతోని, పిట్టకథలతోని, మాయమాటలతో నమ్మించి ఇలా మనల్ని మోసం చేసి ఒక్క కుటుంబమే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళింది. మనం దోసుకున్నది, వనరులు దోసుకున్నది, మనల్ని దోసుకున్నారు, పొట్టుపొట్టు పైసలు సంపాదించారు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, 5 లక్షల కోట్లు అప్పు చేశారు, చిప్ప చేతికిచ్చిండు, మన బతుకులు బర్బాద్ చేశారు ఇవాళ. కాబట్టి అన్ని వసూలు అన్ని ఎంత చంపుకోవాలంత చంపుకున్నారు, ఏది చేయాలో చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వాదులు మాత్రం తెలివి తక్కువ లెక్క ఇలా కేసీఆర్ కుటుంబానికి కనబడుతుందంటే నేను మళ్ళా అప్పీల్ చేస్తున్నా, కేసీఆర్ కుటుంబానికి దిమ్మ తిరిగే విధంగా మొన్న ఎట్లా గుణపాఠం చెప్పారో మళ్ళా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఓటు హక్కు, ఓటు అడిగే అర్హత ఇలా కేసీఆర్ కుటుంబం లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఈ కరిగిన ముత్యము ఆ ముత్యం అనే కుంభం ఉంచారు మనది, ఈ భాష మాట్లాడే కుంభం ఉంచారు. వాళ్ళ చెల్లె కూడా మనం పోయేటప్పుడు కరిగిన ముత్యానిక బయటకు వస్తున్నది. అంటే వీళ్ళకు
నాకు ఇప్పుడు మీరు చూడండి ఒక అబ్జర్వ్ చేయాలి. కేసీఆర్ తలుపుట మాడతాడు, సేమ్ వాళ్ళ కుటుంబం అంతా తలుపుట మాడుతుంది. అదే ఇదంతా ట్రైన్డ్ అంటారు, శిక్షణ పొందినటువంటి నిపుణులు ఈ కేసీఆర్ కుటుంబం. అయ్యేది మాట్లాడితే బిడ్డదే మాడుతుంది, డైలాగ్ సేమ్ డైలాగ్స్. బిడ్డదే మాడితే కొడుకు అదే మాడతారు. ఇలా కడిగిన ఇలా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇది. ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నది వాళ్ళ మంత్రులు అంటున్నారు, అధికారులు అంటున్నారు. విచారణ చేస్తాము, అన్ని విషయాలు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు అన్ని విషయాలు బయటికి వచ్చినాయి అంటున్నారు, చెప్పినామంటున్నారు, అరెస్ట్ చేస్తామంటున్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన సూత్రధారులు ఎవరు కూడా అధికారులు తెలుసు, ప్రభుత్వం తెలుసు. కానీ వాళ్ళని ఇప్పటి వరకు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నది? వాళ్ళ మీద ఇప్పటికీ క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది ఒక్కరిని అరెస్ట్ చేసిరా? ఒక్కరి మీద ఇలా కాళేశ్వరం విషయంలో కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద ఒక్కరి మీద చర్యలు తీసుకున్నారా? ఒక్క అధికారి మీద చర్యలు తీసుకున్నారా? ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది, బిజినెస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, మంత్రులు హెలికాప్టర్లో చూసొచ్చారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చూసిండు. ఇలా పగులు వచ్చినాయి, ఎందుకు అనికిరాదు ఇది, 1,00,000 కోట్ల రూపాయలు మొత్తం సర్వనాశనం చేశారు, ప్రజాధనం దుర్వినియోగం చేశారని చెప్పి అందరూ విమర్శించారు. ఎంక్వైరీ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఎందుకు కాళేశ్వరం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? సేమ్ ఫోన్ ట్యాపింగ్. అదే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఈ సిట్ల పేరుతోని నయం కేసులో సిట్ వేసినాం, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య కేసులో సిట్ వేసినాం, డ్రగ్స్ కేసులో సిట్ వేసినాం, మియాపూర్ ల్యాండ్ లో సిట్ వేసినాం అని వాళ్ళు అన్నారు. వీళ్ళు విచారణ పేరుతో వీళ్ళు టైం పాస్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.